తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ CUM జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ప్రాంగణంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ న్యాయవాదులు బాయ్కాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది పార్థసారథి చంచకృష్ణ మాట్లాడుతూ జూనియర్ లాయర్లకు ప్రభుత్వం అందించాల్సిన స్టైఫండ్ను కనీసం 15 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే అడ్వకేట్ మరణించిన సందర్భంలో సంతాప సమావేశాలు నిర్వహించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు న్యాయవాదులపై అకారణంగా దాడులు జరుగుతున్నాయని, కక్షదారులు లేదా రౌడీల చేతిలో న్యాయవాదులు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు న్యాయవాదులకు ప్రత్యేకంగా ప్రొటెక్షన్ యాక్ట్ తప్పనిసరిగా అవసరమని డిమాండ్ చేశారు. జూనియర్ అడ్వకేట్స్ ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో కానీ గవర్నమెంట్ లేట్ చేస్తుంది. అదేవిధంగా 510 అడ్వకేట్స్కి అగనెస్ట్గా ఏర్పాటు చేయండి. ఆ జీరోను రద్దు చేయమని, అదేవిధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇమీడియట్గా అమల్లో చేయమని, జూనియర్ అడ్వకేట్స్ కానీ డెత్ బెనిఫిట్స్ కానీ అన్ని సకాలంలో అందే విధంగా అడ్వకేట్స్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రాష్ట్ర గవర్నమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క బాయ్కాట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా నాయుడుపేట అసోసియేషన్ తరఫున ఈ బాయ్కాట్ చేస్తున్నాము. ఎమ్మటే రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ యొక్క స్పందించి అడ్వకేట్స్ యొక్క రావాల్సిన న్యాయబద్ధంగా రావాల్సిన రైట్స్ని, వెల్ఫేర్స్ని అమలు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం, ఈ బాయ్కాట్ ముఖ్య ఉద్దేశం జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం హామీ ఇచ్చింది. అది తప్పనిసరిగా జూనియర్ న్యాయవాదులకు ఇవ్వాల్సిందే. అంతేకాకుండా అడ్వకేట్స్ ఎవరైనా సరే చనిపోతే సంతాపం అనేటువంటిది మా వృత్తిలో ప్రధాన అంశం. ఆ విషయాన్ని గురించి కోర్టులో చేసుకోకూడదని సుప్రీంకోర్టు రూలింగ్ చేయడం చాలా సమంజసం కాదు. అంతేకాకుండా న్యాయవాదులపై ఏదో సందర్భంలో అకారణంగా కక్షదారులైతేనేమి ఇతరత్ర రౌడీ ఎలిమెంట్స్ దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడులకు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తప్పనిసరిగా కావాలి. ఈ విషయాన్ని గురించి ఎన్నో సంవత్సరాలుగా న్యాయవాదులు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్య ప్రభుత్వం తీసుకోలేదు. తప్పనిసరిగా ఎక్కడైనా సరే ప్రభుత్వం ఈ యొక్క ప్రధాన అంశాల గురించి తీసుకుంటారని చెప్పి సవినయంగా మనం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ నాయుడుపేట బార్ అసోసియేషన్ సభ్యులందరూ సహకరించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే కొత్త ఆశలు ఆరంభం. ప్రజల కోసం నిబద్ధత. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రగతికి స్పష్టమైన దారులు వేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి యువత దిశ దశకు మార్గదర్శకాలిస్తున్న కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి మన నియోజకవర్గం, మన భవిష్యత్తు కోసం ఎప్పుడు ముందుండే కోటంరెడ్డి బ్రదర్స్ కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఆనందం, ప్రజల జీవితాల్లో విజయాలు, నియోజకవర్గం అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మీ దాట్ల చక్రధర్ రెడ్డి, నూకరాజు మదన్ మోహన్ రెడ్డి.